దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సోమవారపు దిన ప్రారంభ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న దేవుని పిల్లలందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు వందనములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ సేవకులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రారంభ ప్రార్థనతో నేటి దినాన్ని ప్రారంభించుకుందామా? అందరూ మోకరించి కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించండి. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. నిన్నటి దినము ఆదివారము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నాకు కృపను అనుగ్రహించావు. అయ్యా, నీవు చెప్పిన మాటలను నేను విన్నాను. నీ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. నన్ను బలపరచండి. నీ సన్నిధిని నన్ను నిలవబెట్టినందుకు, మమ్మలను వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ బిడ్డలు నిన్నటి దినాన్న నీ సన్నిధికి రాలేకపోయారో వారి కారణమును బట్టి వారిని క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ వారు రోగముల చేత అయా బాధపడుతూ వెళ్ళలేకపోయారేమో, వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారు మనశ్శాంతి లేక అయా వారి ఇంటిలోనే ఉండిపోయారేమో, దేవా మీరు వారితో మాట్లాడండి. అయా, మరి ఇతర కారణాల వలన నీ సన్నిధికి వెళ్ళలేకపోయిన వారిని మరి వచ్చే ఆదివారం వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. మరి ఈ దినము సోమవారం ప్రభా, ప్రతి ఒక్కరూ ఉదయమున లేచి తన పనులను ప్రారంభించుకుంటూ మరిదిగోనైనా ముందుకు సాగిపోతారు. ఈ వారమంతా నీ కాపుదలను అనుగ్రహించండి. పిల్లలు స్కూలుకు వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళుతున్నప్పుడు నీ కాపుదలను అనుగ్రహించండి. అయా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమ పని పాటల నిమిత్తం బయలుదేరి ప్రయాణములు చేస్తుండగా వారి వాహనముల చుట్టూ, ప్రయాణముల చుట్టూ నీ దూతను కావలి ఉంచండి. ప్రవ్వా, మరి ఎవరు తనకు వచ్చిన పనిని ఏ పని చేసుకుంటున్నా కీడు నుండి తప్పించి ఈ వారమంతా నీవు కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వారంలో మొదటి వర్కింగ్ డే కనుక ప్రభా, తప్పక నీ కుమారులకి, కుమార్తెలకు వారు చేస్తున్న పనులు, నైపుణ్యతను, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారమంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు వారిని పడకుండా నీ కాపుదలను అనుగ్రహించండి. నీ కరుణ కటాక్షములను చూపించండి. నీ దయగల హస్తముతో వారిని తాకండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి. నాయన, ప్రతిదినము వాక్యము చదువుతూ ప్రార్థన చేసుకునే కృపను వారికి అనుగ్రహించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. వారి ఇంటి వారిని ఆశీర్వదించండి. అయా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఈరోజు మొదలుకొని వచ్చే వారంలోపు అనేక మంది జీవితాలలో అద్భుతాలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాం. ఇచ్చిన వాగ్దానమును బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కొరకు దాచి ఉంచిన మేలైన ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి విడుదలను దయచేయండి. అయ్యా, మరి ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. నూతన సంవత్సరంలోనికి వారిని అడుగుపెట్టడానికి నువ్వు కృప చూపించావు గనుక నిండు మనసుతో వారిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. వారు చక్కగా నాయన నీ కృప పొందుకున్నట్టు, నీ దీవెన పొందుకున్నట్లు, నీ మహిమను చూచినట్లు, నీ మహిమాతిశయముతో వారు ఆశీర్వదించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ వారంలో నాయన వారి ప్రసవ దినములు నిండితే సుఖమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి. అయ్యా, ఏ కుటుంబంలో ఏ ప్రార్థన చేస్తున్నారో మాకు తెలియదు, నీకు మాత్రమే తెలుసును గనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారికి జవాబులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘమును దీవించండి. ప్రతి సంఘములో జరుగుతున్న ఈ వారమంతా జరగబోతున్న ప్రార్థనలో ఎటువంటి ఆటంకములు జరగకుండా ప్రతి ప్రార్థన జరుగునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడనైన నన్ను బలపరచండి. నా సంఘమును వృద్ధి చేయండి. నా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ఆరోగ్యమని అనుగ్రహించండి. వారి కొరకు దాచి ఉంచిన మేలులు అనుగ్రహించండి. యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్న నీ బిడ్డల మీద నీ అభిషేకము ఉండునుగాక.
నీ గాయపడిన హస్తముతో నీ ప్రభావము వారిని తాకునుగాక. ఎట్టి సమస్యలో ఉన్న ఆ సమస్యల నుంచి విడుదల పొందుకుందురుగాక. ఈ వారంలో అంతా దేవా నీ మహిమతో నింపబడనుగాక. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో నీ బిడ్డలు సంతోషించుదురుగాక. ఆనంద గానములతో గంతులు వేయుదురుగాక. మనసారా నిన్ను స్తుతించి మనసారా నిన్ను కొనియాడుతూ దేవా వచ్చే ఆదివారము గొప్ప సాక్ష్యములు చెప్పుటకు బిడ్డలను సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఈ దినమున ప్రారంభ ప్రార్థనతో మా యొక్క పనిని మేము ప్రారంభించుకొనుచున్నాం. అంతేకాదు ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు నిద్రిస్తుండగా సుఖమైన నిద్రను దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజంతా దేవుని కాపుదల, ఈ రోజుతో పాటు ఈ వారమంతా దేవుని కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. కావున ఎవరు భయపడకుండా దిగులు పడకుండా ముందుకే సాగిపోండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన అనేక సాక్ష్యములు వచ్చే ఆదివారంలోగా మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడటి కృప మీకు కలుగజేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము: నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యువర్ గాడ్ whose servant you are at all times will keep you safe. Daniel 6th chapter 16th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మీరు సేవిస్తున్నారు. అనుదినము వాక్యము ధ్యానం చేస్తున్నారు. అనునిత్యము ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుతూ ఆయన స్తుతిస్తున్నారు. దానియేలు విడిపించినట్లు దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. ఎందుకంటే ఆయనను నమ్ముకున్న వారిని ఆయన చేయి విడిచిపెట్టాడు కనుక నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడటి కృప మీకు కలుగజేయునుగాక. ఆమెన్.